ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాలంటే స్టార్ హీరో, డైరెక్టర్, భారీ బడ్జెట్ ఒకటి కూడా సరిపోదు. ముందుగా ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ తప్పనిసరి. అదే సిబిఎఫ్సి సర్టిఫికేట్. సినిమా మొదలయ్యే ముందు కొన్ని సెకండ్లు మాత్రం కనిపించే ఆ సర్టిఫికేట్ గురించి చాలామందికి పూర్తి అవగాహన ఉండదు. యు అంటే ఏమిటి? యుఏ అంటే యుఏ 7+, యుఏ 13+, యుఏ 16+, మరి తేడా ఏమిటి? ఏ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు? ఎస్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? ఇంకా సర్టిఫికేట్ మీద కనిపించే ట్రయాంగిల్ సింబల్ అర్థం ఏమిటి? ఈ వీడియో ముగిసే సమయానికి సిబిఎఫ్సి సర్టిఫికేట్ సిస్టమ్ మొత్తం మీకు క్లియర్ అవుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. సిబిఎఫ్సి అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మనం సాధారణంగా సెన్సార్ బోర్డ్ అని పిలుస్తాం, కానీ దీని అఫీషియల్ నేమ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, అంటే సిబిఎఫ్సి. ఇది భారత ప్రభుత్వ సమాచార అండ్ ప్రసారణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదల కావాలంటే ముందుగా సిబిఎఫ్సికి సబ్మిట్ చేయాలి. అక్కడ ఒక ఎగ్జామినింగ్ కమిటీ సినిమా మొత్తం చూసి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఏ సీన్స్ తొలగించాలి, లేదా ఎలాంటి మార్పులు అవసరం అనేది నిర్ణయిస్తారు. సిబిఎఫ్సి పని సినిమా క్వాలిటీని జడ్జ్ చేయడం కాదు. వాళ్ళు స్టోరీ బాగుందా లేదని కూడా చెప్పరు. సినిమాలో ఉన్న కంటెంట్ ఏ ఏజ్ గ్రూప్కి సూటబుల్ అనేది మాత్రమే నిర్ణయిస్తారు. ట్రయాంగిల్ సింబల్ అంటే ఏమిటి? ఇప్పుడు సర్టిఫికేట్లో కొన్నిసార్లు ట్రయాంగిల్ గుర్తు కనిపిస్తుంది. చాలామందికి అది ఎందుకు ఉంటుందో తెలియదు. ట్రయాంగిల్ సింబల్ అంటే సినిమా ఒరిజినల్ వెర్షన్ కాదు. సిబిఎఫ్సి కొన్ని కట్స్ లేదా మోడిఫికేషన్ చెప్పిన తర్వాత ఆ మార్పులు చేసిన వెర్షన్కి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చినట్లు అర్థం. అంటే ట్రయాంగిల్ లేకపోతే ఒరిజినల్ సర్టిఫైడ్ వెర్షన్, ట్రయాంగిల్ ఉంటే మోడిఫైడ్ వెర్షన్. ఇది మాత్రమే దాని మీనింగ్. సర్టిఫికేట్స్ గురించి చూద్దాం. మొదటిది యు సర్టిఫికేట్. యు అంటే అన్రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జామ్షన్, అంటే ఏ వయసు వాళ్ళైనా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా చూడొచ్చు. ఈ కేటగిరీలో స్ట్రాంగ్ వైలెన్స్ ఉండదు, సెక్సువల్ కంటెంట్ ఉండదు, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉండదు, ఫ్యామిలీ ఆడియన్స్కి పూర్తిగా సేఫ్. ఎగ్జాంపుల్కి తారే జమీన్ పర్, ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు, అందుకే దీనికి యు సర్టిఫికేట్ వచ్చింది. రెండో సర్టిఫికేట్ యుఏ. 2023లో కొత్త రూల్స్ ప్రకారం యుఏని 3 కేటగిరీస్లో విభజించారు. మొదటిది యుఏ 7+, రెండవది యుఏ 13+, మూడవది యుఏ 16+. యుఏ 7+ 7 సంవత్సరాల్లో పిల్లలు పేరెంట్స్ గైడెన్స్తో మాత్రమే చూడాలి. ఈ సినిమాలో స్లైట్ యాక్షన్, మైల్డ్ స్కేరీ మూమెంట్స్, ఫ్యాంటసీ వైలెన్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ హనుమాన్. ఈ సినిమాలో మైథాలజీ, సూపర్ హీరో యాక్షన్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి సూటబుల్, అందుకే యుఏ 7+ కేటగిరీకి మంచి ఎగ్జాంపుల్. యుఏ 13+, 13 సంవత్సరాల పిల్లలు పేరెంట్స్ గైడెన్స్తో మాత్రమే చూడాలి. ఈ కేటగిరీలో ఇంటెన్స్ యాక్షన్, క్రైమ్ థీమ్స్, వైలెన్స్, ఎమోషనల్ డ్రామా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ పుష్ప ద రైజ్. ఈ సినిమాలో స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్, యాక్షన్, వైలెన్స్, కొంచెం క్రైమ్ థీమ్స్ ఉన్నాయి, అందుకే యుఏ 13+ కేటగిరీకి ఇది మంచి ఎగ్జాంపుల్. యుఏ 16+, 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు పేరెంట్స్ గైడెన్స్తో మాత్రమే చూడాలి. ఈ సినిమాలో స్ట్రాంగ్ వైలెన్స్, ఇంటెన్స్ యాక్షన్, డార్క్ థీమ్స్, సీరియస్ ఎమోషనల్ కంటెంట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ పట్టుదల, విడుమర్చి. ఈ సినిమాలో హై ఇంటెన్స్ యాక్షన్ మరియు వైలెన్స్ ఉండడంతో సిబిఎఫ్సి యుఏ 16+ సర్టిఫికేట్ ఇచ్చింది, అందుకే యుఏ 16+ కేటగిరీకి ఇది తాజా ఎగ్జాంపుల్. మూడవది ఏ సర్టిఫికేట్. ఏ అంటే అడల్ట్స్ ఓన్లీ. 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాలు చూడాలి. ఈ కేటగిరీలో స్ట్రాంగ్ వైలెన్స్, సెక్సువల్ కంటెంట్, అడల్ట్ థీమ్స్, స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ యానిమల్. ఈ సినిమాలో ఎక్స్ట్రా వైలెన్స్, అడల్ట్ థీమ్స్, స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఎక్కువగా ఉండడంతో సిబిఎఫ్సి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు చివరి సర్టిఫికేట్ ఎస్ సర్టిఫికేట్. ఇది చాలా రేర్. ఎస్ అంటే స్పెషల్ క్లాస్, డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్ లేదా స్పెసిఫిక్ ప్రొఫెషన్ వాళ్ళ కోసం మాత్రమే. ఇది కమర్షియల్ సినిమాలకు దాదాపుగా ఉపయోగించరు. ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ ఫిలిమ్స్ మాత్రమే ఇస్తారు. సర్టిఫికేట్ ఎలా ఇస్తారు, మరి సర్టిఫికేట్ ఎలా వస్తుంది? మొదట ప్రొడ్యూసర్ సినిమా సిబిఎఫ్సికి సబ్మిట్ చేస్తాడు. తర్వాత ఎగ్జామినింగ్ కమిటీ సినిమా మొత్తం చూస్తుంది. వాళ్ళ సినిమా కంటెంట్ని అనలైజ్ చేసి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అవసరమైతే కొన్ని కట్స్ సజెస్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ వాటిని యాక్సెప్ట్ చేస్తే ఫైనల్ సర్టిఫికేట్ ఇస్తారు. అగ్రీ కాకపోతే రివైజింగ్ కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపై సినిమా మొదలయ్యే ముందు వచ్చే సిబిఎఫ్సి సర్టిఫికేట్ చూసి ఆ సినిమా ఫ్యామిలీతో చూడాలా,
టీనేజర్స్కి సూటబుల్నా లేదా అడల్ట్స్ మాత్రమే చూడాలా అనేది కొన్ని సెకండ్లో మీరు అర్థం చేసుకోగలరు. ఇలాంటి మూవీ నాలెడ్జ్ వీడియోస్ మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సినిమా విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.